గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, మన లాస్ట్ క్లాస్ లో తేటగిరి పద్యం ఉపజాతి పద్యం చెప్పుకున్నాం. మరొక ఉపజాతి పద్యం ఏంటంటే ఆటవేలు. ఇది తేటగిరి పద్యం అయితే ఏ లైన్ ఆ లైన్ రెండు ఇంద్రగణం రెండు సూర్యగణం ఒక సూర్యగణం ఉంటుంది. కానీ ఆటవేలు అలా కాదు. 1 3 పాదాలు ఒకలా ఉంటాయి, 2 4 పాదాలు వేరేలా ఉంటాయి అన్నమాట. రెండు ఒకేలాగా ఉండవు. మిగిలిన ఇప్పటి వరకు మనం చేసుకున్నట్టు ఏ పాదానికి ఆ పదం వచ్చేసింది గణాలు గుర్తించడం. సో కానీ ఇది ఈ ఆటవేలు మాత్రం అలా కాదు. చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒక ఆటవేలు పద్ధతి ఏమో ఆవే ఉంటుంది. ఆటవేలు మధ్యలో ఆవే అని పక్షం తీసుకోండి. సరే ఇంట్లో చెప్పేస్తున్నాను. పొదవి తీసుకుంటే చదవ చదవం పొంగాలి ఫస్ట్ పాదం, థర్డ్ పాదం. నెక్స్ట్ థర్డ్ పాదం అన్నమాట. ముంచి మించి దశలు ముంచి చూడండి. ఇప్పుడు గురులవి ఒక్కసారి చూడండి, రాసుకుంది కానీ ఒక్కసారి చూడండి. పో ఏంటిది? లఘు. అవునా? దా లీ పో దా లీ చా దా లా గురు బొం గా నెక్స్ట్ కూడా చేద్దాం. గురు చి లఘు మేము గురు చి లఘు ఇది గురువు లఘు. అయితే చూడండి ఇక్కడ 3 కట్ చేద్దాం. మొత్తం ఇక్కడ పై వరుస అంతా 3 కట్ చేసుకుంటూ వెళ్దాం. 3 లఘు ఉంటే ఏంటి? నగరం. ఇది కూడా నగరం, ఇది కూడా నగరం. ఇది ఇదమ్మా సగరం. ఇది నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 కట్ చేసుకుంటూ వెళ్దాం. ఇది హగనం గలం కదా. ఇక్కడ గలవన్న హగనవన్న ఒకటే. ఇది ఇప్పుడు చూడండి సేమ్. ఇప్పుడు చూడండి ఇది 1 3 పాదాలు ఏముంటాయి? 3 సూర్యగణాలు అంటే ఇందులో 3 సూర్యగణాలు వచ్చినాయి లేదా? చూడండి 1 2 3 సూర్యగణాలే. తర్వాత 2 ఏముంటాయి? ఇంద్రగణాలు ఉంటాయి కాబట్టి 2 ఇంద్రగణాలు ఉన్నాయి. నెక్స్ట్ 3వ పాదంలో ఎలా ఉంటాయంటే మొత్తం 5 సూర్యగణాలు ఉంటాయంట. నగము సూర్యగణమే అంటే 1 2 3 4 5. ఈజీ, చాలా ఈజీ గుర్తించడం. అర్థమైందా? మళ్ళీ 2 4 పాదాలు ఒకలా ఉంటాయి, 1 3 పాదాలు ఒకలా ఉంటాయి. అంతేగాని 1వ పాదం 2వ పాదం ఒకలా ఉంది, 2వ పాదం 4వ పాదం 3వ పాదం 4వ పాదం ఒకలా ఉంటుంది. బేస్ సంఖ్యలు అన్నీ ఒకలా ఉంటాయి. ఇవి నా వర్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో అయితే. సో అలా అన్నమాట. అర్థమైందా? ఇది ఆటవేల యొక్క ఎగ్జాంపుల్. రాసుకోండి, లక్షణాలు రాసుకోండి. ఆటవేల లక్షణాలు రాసుకోండి. ముందు ఇది నోట్ చేసుకుంటారా? ముందు ఇది నోట్ చేసుకుంటారు, లక్షణాలు రాసుకోండి. ఇది నోట్ చేసుకోండి. ప్రతిదీ లెక్కలు చేసారు. అవునా? లక్షణాలు ముందు రాసుకుంటున్నారు అయితే ముందు ఇది రాసేసుకోండి. తొందరగా రాయండి. నేను రాస్తున్నప్పుడే రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. నా ఈ పద్యానికి 4 పాదాలు ఉండును. కామన్ అది.
ఫస్ట్ పాయింట్, ఈ పద్యానికి 4 పాదాలు ఉండును. సెకండ్ వన్, సెకండ్ 1,3 పాదాల్లో 1,3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 1,3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. 2, 4 పాదాలు నెక్స్ట్ పాయింట్, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. 5 సూర్యగణాలు అంటే ఇక్కడ చూడండి, 5 సూర్యగణాలు ఇది 2వ పాదం 1వ పాదం. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. ప్రతి పాదంలోని 4వ గణంలోని మొదటి అక్షరం యతి అంటే 1, 2, 3, 4 4వ గణం యతి అంటే ఈ అక్షరం దీనికి యతి వేయబడుతుంది అన్నమాట. ఓకే, ప్రతి పాదంలోని 4వ గణంలోని మొదటి అక్షరం యతి. ఫుల్ స్టాప్ పెట్టండి. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. టేక్ డిస్టెన్స్. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. దుర్గారెడ్డి నువ్వు ఇంకా చివరికి వచ్చామ్మా, మిడిల్లో బ్యాక్ పెట్టు. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది, అందులోనే ఫుల్ స్టాప్ తర్వాత. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమం పాటించనవసరం లేదు. ప్రాస నియమం పాటించనవసరం లేదు. ప్రాస నియమం పాటించనవసరం లేదు. అయిపోయింది. ప్రాస నియమం పాటించనవసరం లేదు. ప్రాస నియమం పాటించనవసరం లేదు. నెక్స్ట్ పద్యం చూడమ్మా, మీ పేజ్ నెంబర్ 3లో ఉంది. పగయగలిగినేని బాగున్న ఇంటిలో పద్యం చేసి చూద్దాం. 1, 2 పాదాలు. పగయగలిగినేని బాగున్న ఇంటిలో. నెక్స్ట్ పాట ఏంటో నెక్స్ట్ నున్న ఎట్ల కాక చూడండి. లఘు గా లఘు, యా లఘు, గా లఘు, లీ లఘు, గే లఘు, నే గురు లఘు గురు. ఇది గురు లఘు గురు లఘు గురు. ఈసారి కట్ చేయండి. ఇక్కడ చూడండి, 3 ఇక్కడ మనకి ఈ లక్షణం ప్రకారం ఏంటంటే 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు రావాలి ఫస్ట్ పాదంలో. కాబట్టి వచ్చింది అగణం, నగణం, రగణం, హగణం, రగణం. 3 1, 2, 3 సూర్యగణాలు వచ్చి 2 ఇంద్రగణాలు రా ఇంద్రగణాలు. నెక్స్ట్ ఇది కూర్చుంది గురువు లఘు, గురువు లఘు, గురువు లఘు, గురువు లఘు, గురువు లఘు. అన్ని హగనాలే, మొత్తం 5 కూడా హగనాలే. మీరు గురు లఘులు గుర్తిస్తే అన్నీ వచ్చేస్తాయి.
మళ్ళీ భీమేశ్వర్ వీడు భవీరాణి. అర్థమైందా మీకు? నెక్స్ట్ మిగిలిన రెండు కూడా చేసిన పాదాలు చాలా ఈజీ, మిగిలిన అన్నింటి మీద ఇది ఈజీ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ శేష పద్యం ఎగ్జాంపుల్ రాసుకున్నాము. నగం సరి దగ 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 గహన గహన మధ్యము పూల రాశిగా విహరించి యమున సాద్వీమ తల్లి. సార్ కనుకుంటున్నాను దాకా లఘు 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 సారీ గురువు అవుతుంది. లఘు 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 గురువు లఘు లఘు గురువు లఘు గురువు లఘు గురువు. తెలుసు కదా మీకు? నెక్స్ట్ కూడా గుర్తుండదు. ఏంటిది? వి లఘు కా రిం గురు చి లఘు యు గురు లఘు గురు లఘు 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 గురువు లఘు. ఇప్పుడు గణాలు కట్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే 8 గణాలు అంటే మొత్తం ఇంట్లో కలిపి ఇవి 2 అంటే ఇవి పెద్ద దాంతో ఒకటే పాదం పెద్ద పాదం ఉంటుంది కాబట్టి 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం అనమాట. మొత్తం ఈ రెండింటిలో కలిపి మొత్తం 8 గణాలు ఉంటాయి. అందులో ఏంటంటే మొత్తం ఈ 2 అయితే ప్రతి భాగం 6 ఇంద్రగణాలు ఉంటాయి. ఫస్ట్ 6 ఇంద్రగణాలు ఉంటాయి, మిగిలిన చివరి 2 ఏమో సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి ఇంద్రగణం వచ్చేలాగా చూడండి. ఇది ఇంద్రగణం. నెక్స్ట్ 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 చూడండి, ఇదేంటి? నల 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 కదా. సరే నగ నల ఏంటి? గురువు కదా ఇది. నగ ఇది కూడా నాగే. నగరం మీద గురువు ఉంటే నగ. ఇక్కడ నగనం దాని మీద గురువు వేసాం కాబట్టి నగ. నగ మీద గురువు వేస్తే నగం. నెక్స్ట్ సల సా మీద రవి వేస్తే సల. ఇది రగనం. నెక్స్ట్ ఇవి కూడా చూడండి, ఇవి కూడా అంతే. ద్వి నేను తప్పు రాశాను గురువు. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? సల. ఇది రగనం. ఇది హగనం లేదా గలం. ఇది కూడా హగనం. 1 2 3 4 5 6 7 8 చూసారా? ఈ లైన్ 2 కలిపి 8 గణాలు ఉంటాయి. అవి ఏంటనేది అనవసరం, మొత్తం 8 గణాలు వస్తాయి. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను. మొత్తం 6 ఇంద్రగణాలు ఉంటాయి. చివరి 2 సూర్యగణాలు ఉంటాయంట. చూసారా? నాగా ఇంద్రగణం, నాగా ఇంద్రగణం, సలా ఇంద్రగణం, రా ఇంద్రగణం, సలా ఇంద్రగణం, రగణం ఇంద్రగణం. మొత్తం 6 ఇంద్రగణాలే. 1 2 3 4 5 6. చివరి 2 హగనం, హగనం సూర్యగణం. సో చివరి 2 సూర్యగణాలు వచ్చాయన్నమాట. అది శేష పద్యం యొక్క లక్షణం, గణాలు గుర్తించే విధానం. రాసుకోండి. ఇది రాసుకుంటారా ముందు లక్షణాలు చెప్పేస్తాను. ప్లేస్ ఉంచుకొని లక్షణాలు చెప్పేస్తాను. రాసుకోండి. శేష పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయి. శేష పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయి. శేష పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయి.
అందులోనే ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ పెద్ద పాదం 2 భాగాలుగా ఉంటుంది. 2 భాగాలుగా ఉంటుంది కదా, శేషపద్యంలో చూసారా? ఈ పెద్ద పాదం 2 భాగాలుగా ఉంటుంది. ఈ పెద్ద పాదం 2 భాగాలుగా ఉంటుంది. ఈ పెద్ద పాదం 2 భాగాలుగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అందులోనే. ప్రతి భాగంలోనూ ప్రతి భాగంలో ఎన్ని గణాలు ఉన్నాయి? 4 గణాల చొప్పున, ఒక్కో దాంట్లో 4 ఉన్నాయి. ప్రతి భాగంలో 4 గణాల చొప్పున 4 గణాల చొప్పున మొత్తం 8 గణాలు ఉంటాయి. ప్రతి భాగంలోనూ 4 గణాల చొప్పున 4 గణాల చొప్పున మొత్తం 8 భాగాలు ఉంటాయి. మొత్తం 8 భాగాలు 8 గణాలు 8 గణాలు ఉంటాయి. 8 గణాలు ఉంటాయి. ఫుల్ స్టాప్ అందులో రాసుకోండి. ఈ 8 గణాల్లో మొదట 6 గణాలు ఇంద్రగణాలు, మొదటి 6 గణాలు ఇంద్రగణాలు, చివరి 2 గణాలు సూర్యగణాలు. మొదటి 6 గణాలు ఇంద్రగణాలు, చివరి 2 గణాలు సూర్యగణాలు. చివరి 2 గణాలు సూర్యగణాలు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ శేష ఈ పద్యంలో 2 భాగాల్లోనూ ఈ పద్యంలో 2 భాగాల్లో ప్రతి భాగంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. ప్రతి భాగంలోనూ 3వ గణం మొదటి అక్షరం, 3వ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. రాస్తున్నావా? అలా చూస్తున్నామండి. 3వ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. యతి లేని చోట ప్రాసయతి ఉండవచ్చు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ అందులో రాయండి. యతి లేని చోట ప్రాసయతి ఉండవచ్చు. నెక్స్ట్ పాయింట్ శేష పద్యంలో 4 పెద్ద పాదాల తరువాత శేష పద్యంలో 4 పెద్ద పాదాల తరువాత ఒక తేటగీతి కానీ ఆటగారిది కానీ చేర్చాలి. 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 మీకు శేషపద్యం ఉంది కదా, అది చేయండి. శేషపద్యం ఉంది కదా, అంతే. లక్షణాలు అయిపోయి అలాగే ఉపజాతి పద్యాలు అయినాయి. ఇప్పుడు జాతి పద్యాలు రేపు చెప్పుకుందాం. అన్నీ ఒకసారి అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, మొత్తానికి 2 కూడా మర్చిపోతారు. సో యాక్చువల్గా మామూలుగా అయితే ఒకటే చెప్తున్నాం కూడా మనకి ఆన్లైన్ క్లాస్ కూడా 2 చెప్తున్నాం. సరే చూడండి. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఏమి ఇచ్చామమ్మా? క్వశ్చన్ ఇచ్చాను రీడింగ్కి. వ్యాకరణం అది శివతాండంలో వ్యాకరణం ఇచ్చాను. వెయిట్, ఇది అయిపోయినా శివతాండం వ్యాకరణం అయిపోయింది. నెక్స్ట్ శివతాండం లెసన్ తర్వాత లెసన్ ఏంటి?
ప్రేరణ ప్రేరణలో పరిచయం. అలాగే ప్రేరణలో స్మాల్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్, పరిచయం ఒకటి, స్మాల్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్. ఆ 2 క్వశ్చన్స్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ రైటింగ్ వర్క్ వచ్చేసి నిన్న ఒక పేజ్ రాశారు, ఏంటది స్ఫూర్తి ద్రౌతాల్లో సత్యసాయి తిరుమలరావు గారి గురించి ఫస్ట్ పేజ్ ఒక పేజ్ రాశారు. దాని తర్వాత పేజ్ అంతా చదివి ఒక 15 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ చూడండి. నెక్స్ట్